ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భాగ్యనగరంలో వరుణుడు విజృంభిస్తున్నాడు. నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడుతుంది. భయంకరమైన మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో నగరంలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. రాత్రి అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కుకట్పల్లి, మూసాపేట, అమీర్పేట్, పంజాగుట్ట, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పంజాగుట్ట, లకడి కపూల్, నారాయణగూడ, ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హయత్ నగర్, ఉప్పల్, అంబాజీపేట్, అంబర్పేట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆయా మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక నగరం నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పలు వాహనాలు వాన నీటిలో చిక్కుకున్నాయి. దీంతో వెంటనే హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని 19 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, ఇప్పటి వరకు తెలంగాణలో ఋతుపవనం ద్రోణి, అదేవిధంగా ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా, అదేవిధంగా కొన్ని తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తూ వచ్చాయి. ఇక దీనికి తోడు ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తాజాగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం కనుక 13 నాటికి ఏర్పడితే దాని ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు, అంటే ఆ తర్వాత వచ్చే రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వాతావరణం ఉంటుంది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని, కింద మేఘాలు కమ్ముకొని ఉన్నట్టుండి ఒకేసారి కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మనకి నమోదవుతూ వచ్చింది. ఇక నిన్న కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కేవలం ఒక గంట వ్యవధిలోనే 8:30 తర్వాత వర్షం మొదలైంది. ఆ గంటన్నర వ్యవధిలోనే 7 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ముఖ్యంగా మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా అది నీట మునిగింది. ఆ తర్వాత డబీర్పూర బ్రిడ్జ్ దగ్గర కూడా మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. దీంతో పాటు యూసుఫ్గూడలో వర్షం దాటికి కొంతమంది దాంట్లో చిక్కుకుంటే హైడ్రా సిబ్బంది వెళ్లి వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అమీర్పేట్ మైత్రివనంలో కూడా అంబులెన్స్ చిక్కుకుంటే దాన్ని కూడా హైడ్రా సిబ్బంది, అదేవిధంగా పోలీసుల సమన్వయంతో దాన్ని కూడా అక్కడ దానికి ఆ వరద నీటి నుంచి బయటకి తీసుకొచ్చారు. ఇక వరుసగా కురుస్తున్న వర్షాలతోటి నాళాల నుంచి కాల్వల్లోకి వర్షం నీళ్లు చేరుకుంటుంది. ఇక కాల్వల నుంచి దాని అనుసంధానంగా ఉన్న చెరువులన్నీ కూడా ప్రస్తుతం నిండుతున్నాయి. మూసీకి కూడా పెద్ద ఎత్తున ఈ వరద అనేది చేరుకుంటుంది. ఇక ప్రస్తుతానికైతే ఈ ఆగస్టు మొదటి వారం నుంచి కూడా మొదటి వారంలో వర్షాలు అనేటివి సమృద్ధిగా పడుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం సూచించింది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.